ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారు 75వ సంవత్సరంలో దేవుని మీద నమ్మకంతో తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు నడిచి వచ్చారండి. అలాంటి అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించి సంతానమునిచ్చి ఆస్తిపాస్తులిచ్చి బహుమంది పనివారినిచ్చి గొప్ప దీవెనకరమైన జీవితంగా అబ్రహాముని అన్ని విషయముల్లో దేవుడు ఆశీర్వదించారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావో నీలో బహుశా ఒక ఆలోచన ఉండొచ్చు. నేను మరణించేలోపు నా బిడ్డలు మారతారా? నా స్థితిగతులు మారతాయా? ఈ కార్యం జరుగుతుందా? ఈ విడుదల పొందుకుంటానా? ఈ సమస్య తొలగుతుందా? నేను పైకి లేవనెత్తబడతానా? నా కుటుంబం వర్ధిల్లుతుందా? అని అనేక రకాల ఆలోచనలతో ఈరోజు నువ్వు ఉన్నావా? అయితే నిన్ను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించననే మాట ఎందుకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడో తెలుసా? నిన్ను కూడా అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో కారుస్తున్న కన్నీరు దేవుడు చూచారు. నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించారు. అందుకనే ఈరోజు ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో మొరపెట్టు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నమ్మకంగా దేవుని కొరకు నువ్వు నిలబడినట్టయితే గనక నీ కొరకు నీ పక్కన దేవుడు నిలబడి సమస్తాన్ని దేవుడు నీకు మేలుకరంగా మారుస్తారు. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, నేను నడిచే దారంతా కూడా ముళ్ళదారి వలె ఉంది, నా చుట్టూ ఎక్కడా కూడా సంతోషము లేదే, నా పరిస్థితులన్నీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయే అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుడు నీకు తోడై ఉంటే చాలు, కీడైనను అది నీకు మేలుగా మారుతుంది, ముళ్ళదారైనా అది నీకు మంచి మార్గంగా మారబోతూ ఉంది. ఆమేన్. ఈరోజు నీ దేవుడు నీకు అండగా ఉన్నాడు. నీ ఒంటరి వ్యక్తివి కాదు ఈ లోకంలో. నిన్ను సృష్టించిన నీ తండ్రి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు నీ వద్ద నుంచి కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయము. ఎందుకంటే చాలామంది హృదయాల్లో అనేకమైన లోక సంబంధమైన ఆలోచనలు, ఎన్నో రకాల పాపాలుండి అది పాడు చేయబడుతుంది ఆ హృదయం. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాపంతో చిన్న ప్రార్థన చేసి, ప్రభువా, నా జీవితాన్ని అబ్రహాము వలె నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇంకా నాకు బిడ్డలు, నా పరిస్థితులు సమస్తము నీకే అప్పగిస్తున్నానయ్యా. ఏం జరిగినా నీ చిత్తం ప్రభువా అని ఆనాడు అబ్రహాము గారు వలె ఒక సమర్పణతో ధైర్యము కలిగి దేవుని కొరకు నువ్వు నిలబడి ప్రార్థన చేసినట్టయితే, నీ ఉద్యోగంలో దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ, నీ వ్యాపారంలో దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ, నీ ఇంట్లో నీవు దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ నీవు నిలబడితే గనక నిన్ను అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదించి అనేక మంది ముందు నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని దేవుడు హెచ్చించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.